అందరికీ నమస్కారం. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. స్టెప్ బై స్టెప్ ఈ వీడియో తరపు నుంచి ఏపీ మెగా డిఎస్సి సంబంధించిన షెడ్యూల్ చూడబోతా ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, ఇక మనం ఏదైతే మనం న్యూస్లో ఉన్నాం, మన న్యూస్ ఇదివరకు రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మెగా డిఎస్సి షెడ్యూల్ ఇలా అని ఇచ్చారనమాట. మొత్తం టీచర్ పోస్ట్ వచ్చేసి 16,347 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా చూడండి, నోటిఫికేషన్ విడుదల వచ్చేసన్నమాట మనకు ఈ రోజు అనమాట 20 ఏప్రిల్ 2025 అయితే నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. అదేవిధంగా దరఖాస్తులు అనమాట వచ్చేసనమాట ఏప్రిల్. ఓకే, దరఖాస్తులు వచ్చేసి మనకు ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు అయితే ఉన్నాయన్నమాట. మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత ఆల్ టికెట్లు విడుదల మే 30 తారీఖున అయితే ఆల్ టికెట్లు అయితే విడుదల కానున్నాయి. అదేవిధంగా పరీక్షలు వచ్చేసి అనమాట సిబిటి అనమాట. సిబిటి ఇస్ నథింగ్ బట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు అయితే ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతా ఉన్నారు అనమాట. అదేవిధంగా ప్రాథమిక కీ విడుదల మనం చూసుకున్నట్లయితే చివరి పరీక్ష ముగిసిన 2 రోజులకు అనమాట. ఇదైతే లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫస్ట్ కీ పేపర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది 2 డేస్ తర్వాత. ఓవర్ అబ్జెక్షన్ సంబంధించి అంటే మళ్ళీ ఇక్కడ ఏదైతే కీ విడుదలైన 7 రోజుల వరకు అనమాట. ఇక్కడ ఏదైతే మనకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి కదా సంబంధించి అంటే ఆన్లైన్లో అబ్జెక్షన్ ఎరేజ్ చేయడానికి కూడా మనకైతే కీ విడుదలైన తర్వాత కూడా ఓకే ప్రథమ కీ విడుదలైన తర్వాత 7 రోజుల వరకు అయితే చేయవచ్చు అనమాట. అదేవిధంగా ఫైనల్ కీ విడుదల వచ్చేసనమాట జూలై 3వ వారంలో ఇచ్చారనమాట. మనకి ఇదైతే ఫైనల్ కీ పేపర్ వచ్చేసి మనకు జూలై 3వ వారంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా మెరిట్ లిస్ట్ వచ్చేసనమాట జూలై చివరి వారంలో రాబోతా ఉందన్నమాట. ఇదనమాట కంప్లీట్ డిఎస్సి షెడ్యూల్ అనమాట. ఓకే, అందరైతే వెరిఫై చేసుకొని తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.